హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. నేను మీ రేవతినండి. ఇవాళ మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అయితే చూస్తున్నాము. సో దీన్ని తయారు చేసుకునే విధానం అయితే చూడండి ఫ్రెండ్స్. నువ్వులు మరియు పల్లీలతో తయారు చేసిన లడ్డూలండి ఇవి. ఇవి ప్రతిరోజు పిల్లలకి ఒక్కటైనా ఇవ్వండి. చాలా బలంగా స్ట్రాంగ్‌గా తయారవుతారు. చిన్న పిల్లలే కాదండి, పెద్దవారు కూడా తినొచ్చు. రక్తహీనతతో బాధపడే, బలహీనంగా ఉన్నవారు, అలాగే కాల్షియం తక్కువగా కీళ్ళ నొప్పులతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా తినొచ్చనమాట. గుండె కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఇది చాలా సహకరిస్తుంది. సో తయారీ విధానం మనం ఒకసారి చూసేద్దాం. చూసేయండి ఫ్రెండ్స్. నేను 1 కిలో క్వాంటిటీ తీసుకున్నాను. 1 కిలోకి సరిపడా నేను నువ్వుల లడ్లయితే చేస్తున్నాను. సో వీటిని బాగా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ గాలిచ్చుకొని బాగా కడిగి పెట్టేసుకొని ఆరబెట్టుకున్న నువ్వులు 1 కేజీ తీసుకుంటున్నాను. ఇందులో ఇసుక అందుకు ఉంటుందన్నమాట. నల్ల నువ్వులైతే నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా సరే మీరు తీసుకోండి. ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. 1 కిలో నువ్వులకి 1.5 కిలో పల్లీలైతే వేసుకుంటున్నానండి. 1.5 కిలో ఎందుకు వేసుకుంటున్నానంటే నువ్వులు ఎందుకు తక్కువగా తీసుకున్నాను అంటే కొంచెం చేదు అలా వస్తుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉండదు. సో 1.5 కిలో పల్లీలు తీసుకున్నట్లయితే కొలత ప్రకారం కరెక్ట్గా ఉంటుంది. స్వీట్నెస్ అది చాలా బాగుంటుంది అనమాట. సో బాగా పొడి పొడిలాడుతూ నమిలేటప్పుడు తినేటప్పుడు చాలా చక్కగా కుదురుతుంది. సో మీరు 1 కిలో తీసుకుంటే సేమ్ క్వాంటిటీ నేను చెప్పే విధంగానే చేసుకోండి ఫ్రెండ్స్. లేదా 1/2 కిలో తీసుకుంటే హాఫ్ చేసి క్వాంటిటీ తీసుకోండి. లేదా 2 కిలోస్ తీసుకుంటే డబల్ క్వాంటిటీ తీసుకోండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 1.5 కిలో పల్లీలు వేసుకున్నాను కాబట్టి బెల్లం కూడా 1.5 కిలో తీసుకుంటున్నానండి. ఈ బెల్లం ఎంతైతే మనం పల్లీలు నువ్వులు తీసుకుంటామో దానికి తగ్గట్టు మీరెంత పల్లీలు ఎన్ని కిలోలు తీసుకుంటారో, నువ్వులు ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ తక్కువగా తినేవారు కిలో తీసుకున్నా పర్వాలేదండి. కరెక్ట్ స్వీట్నెస్ కావాలి అంటే 1.5 కిలో పల్లీలకి 1.5 కిలో బెల్లం తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి పల్లీలని. సో 2 టైమ్స్ అయినా సరే వేయించుకోవచ్చు. నేను 2 టైమ్స్ వేయించుకున్నాను. సో చూసారు కదా ఎంత దోరగా వేగిపోయాయో. ఈ పల్లీలు అనేది ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు మనం నువ్వులు కూడా వేయించుకుందాము. నువ్వులు కూడా చిటపటలాడే వరకు వేగితే సరిపోతుందన్నమాట. చాలా చక్కగా కుదురుతాయండి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. 100% టిప్స్తో మీకైతే పల్లీలు నువ్వుల లడ్డూలు అన్నమాట చూపిస్తాను. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చుకుందామండి. ఇవి రెండు బాగా చల్లారాలన్నమాట. పల్లీలు చల్లారిన తర్వాతనే పొట్టు వస్తుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత పల్లీలకి ఉండే పొట్టంతా తీసేసుకోవాలి. అదంతా డస్ట్ కాబట్టి పొట్టంతా తీసుకుంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్. సో ఇలా బాగా నలుపుకొని ప్రెస్ చేసుకుంటూ మనం చేత్తో నలుపుకుంటూ పొట్టు అనేది తీసుకొని కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకుంటూ మీరు పొట్టు అనేది తీసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. 1 కేజీకి ఇవి బాగా చల్లారుతాయండి. చల్లారే లోపు మనం బెల్లాన్ని అయితే దంచి పెట్టేసుకుందాము. ఇలా రోట్లో అయితే దంచుకుంటే సరిపోతుందండి. అందరూ చాకుతో అలా కట్ చేసుకుంటారు. సో మీ ఇష్టం అండి, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా చేసుకోండి. నేనైతే రోట్లో బెల్లాన్ని ముందుగా బాగా దంచుకుంటున్నాను. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. సో 1 కేజీ కాబట్టి కొంచెం లడ్లు ఎక్కువగానే అవుతాయన్నమాట. పిల్లలకి ప్రతిరోజు పెట్టాలని చెప్పి మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనము మిక్సీలో గ్రైండ్ చేసినా కూడా మనం రోట్లో దంచుకునే పని అయితే ఉంటుంది. సో మిక్సీలో గ్రైండ్ చేస్తే కొంచెం అంటే జోరుగా అవుతుంది. అంటే బెల్లం క్వాంటిటీని బట్టి మనము మంచి బెల్లం అయితే బాగుంటుందన్నమాట. కొత్త బెల్లం అయితే సో పాత బెల్లము లేదా బకెట్ బెల్లం అలా ఉంటుంది, అలా వాడుతూ ఉంటారు కదా, అది జోరుగా అలా అవుతుంది. జాగ్రత్తగా చూసి చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే ఫస్ట్ పల్లీలు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పల్లీలు ఇప్పుడు ముందుగా మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. సో మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదండి.
కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. మనం తినేటప్పుడు పండ్ల కింద నలుగుతూ ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చగా. అంటే మరీ మెత్తగా లేకుండా మరీ పొడి పొడిలాడుతూ ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది లడ్డు అనేది. ఇప్పుడు నువ్వులను కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఇదిగో ఇలా మనం పల్లీలనైతే కంప్లీట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. 2 టైమ్స్ పట్టింది. 2 టైమ్స్‌గా నేను గ్రైండ్ చేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత టైం పడుతుంది. అంటే అన్ని సార్లు గ్రైండ్ చేసుకోవాలి. పెద్దదైనా సరే బౌలు మనం 1 కిలో బావు తీసుకున్నాం కాబట్టి ఇలా టైం పడుతుందన్నమాట. సో మనం గాలిచ్చుకున్నా సరేనండి, దీన్ని ఒకసారి జల్లించుకోవాలి. ఏదైనా నలకలు అలా ఉన్నా పోతూ ఉంటాయన్నమాట. అది కూడా మీరు ఒకసారి కంపల్సరీ ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్. లేకపోతే ఇసుక అలా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా నీట్గా ఉంది కదండి నువ్వులు. నేను అన్ని గాలిచ్చుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందామండి. అది గ్రైండ్ చేసుకునే లోపు పల్లీలు చూసారు కదా, నువ్వులు అయితే గ్రైండ్ అయిపోయాయి. ఇప్పుడు మనం అంతా కూడా దంచేసుకుందాము. ముందుగా పల్లీల పొడి, అలాగే నువ్వుల పొడి మరియు బెల్లము 3 కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మూడింటిని మనం రోట్లో వేసి బెల్లాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ ఈ పొడిలు వేసుకుంటున్నామో దానికి తగ్గట్టు బెల్లం క్వాంటిటీ కూడా వేసుకొని దంచుకోవాలి. నేను మెజర్మెంట్స్ అయితే చెప్పాను కదండి ముందుగానే, ఆ మెజర్మెంట్సే తీసుకోవాలి. కాకపోతే రోట్లో అంతా ఒకసారే మెదగదు కాబట్టి కొంచెం కొంచెంగా మనం తీసుకుంటున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనం తీసుకొని కలుపుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పల్లీల పొడి అలాగే నువ్వుల పొడి బాగా మిక్స్ చేసుకున్నాను నేను. ఇప్పుడు పైన బెల్లం వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా బెల్లం వేసుకొని కొంచెం కొద్దిగా వేసుకొని దంచుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ ప్రాసెస్ ఒక్కొక్కటిగా మనము అంటే 2 టైమ్స్ అయినా సరే 3 టైమ్స్ అయినా సరే మూడింటిని వేసుకొని దంచుకొని పెట్టేసుకోవాలి. అలా దంచి పెట్టుకోవటం వల్ల పొడిలాడుతూ కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది మనకు లడ్డు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎలాంటి ఆయిల్ కానివ్వండి, ఎలాంటి నెయ్యి కానివ్వండి ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. యాలకుల పొడి మీకు నచ్చితే కొంచెం వేసుకోండి, నేనైతే వేయలేదు. ఈ సేమ్ ఓన్లీ ఈ 3 ఐటమ్స్ చాలన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనకు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు చూపిస్తాను, కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేసి మీరు కూడా తినండి. తిన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, చేసి పెట్టండి. ప్రతిసారి అయిపోగానే చేసి పెట్టండి. పిల్లలకి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి కదా, ఎగ్జామ్స్లో వాళ్ళు బాగా అలసిపోతూ ఉంటారు. ఇలా లడ్డు ఇస్తే చాలా ఎనర్జీ వస్తుందన్నమాట వాళ్ళకి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చూసారు కదా, అంతా అయిపోయిందండి. ఇలా మరీ గ్రైండ్ అంటే మెత్తగా లేకుండా ఇలా జస్ట్ పొడిలాడుతూ మనం దంచుకుంటే సరిపోతుంది. ఏం లేదండి, మనం ఏం చేసాము, పల్లీల పొడి వేసుకున్నాం, నువ్వుల పొడి వేసుకున్నాం, అలాగే తగినంత బెల్లం వేసుకొని దంచుకున్నాము. ముందుగా బెల్లం దంచుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట దంచుకోవడము. అలా మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా దంచుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది. ఒక 15 నిమిషాలు పట్టిందండి. 15 or 20 మినిట్స్లో 1 kg నేను చేసుకున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత టైం అయితే స్పెండ్ అవుతుంది. 2 టైమ్స్గా నేను ఇలా చేశానన్నమాట. టోటల్గా దంచుకోవటం అనేది దంచిన బెల్లము అలాగే 2 గ్రైండ్ చేసిన పొడులు అన్నీ కలిపి మనం ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట. అంతే, ఇలా మిక్స్ చేసి దంచుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అంటే బెల్లము అక్కడక్కడ లడ్డుగా అలా లేకుండా ముక్కలుగా లేకుండా ఆ పొడితో పాటు ఇది కూడా పొడిలాగా కలిసిపోతుంది. ఈ విధంగా చేస్తే మీరు మిక్సీలో కనుక చేసుకున్నట్లయితే ముందుగా పల్లీల పొడి గ్రైండ్ చేసి అలాగే నువ్వుల పొడి గ్రైండ్ చేసి అవి 2 సపరేట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము
చాకుతో ఇలా తరిగి పెట్టేసుకోవాలన్నమాట. బెల్లం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మనం separate గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పొడి, పల్లీల పొడి, అలాగే నువ్వుల పొడి, బెల్లము, మళ్ళీ పల్లీల పొడి, నువ్వుల పొడి, బెల్లం, ఇలా 2-3 టైమ్స్కి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. మీరు గనక అంటే రోల్ అవైలబుల్గా లేదు, రోటీలో మేము దంచుకోలేము, మేము మిక్సీలోనే చేసుకోగలుగుతాము అని అనుకున్న వాళ్ళకి నేను ఇలా చెప్తున్నాను అనమాట. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే జోరుగా అలా అవ్వకుండా ఉంటుంది. ముద్ద అనేది కూడా, లడ్డు అనేది చాలా చక్కగా కుదురుతుంది. సో లడ్డూస్ కూడా ఇది కంప్లీట్గా అయిపోయిందండి. మొత్తం టోటల్గా ఎత్తేసుకుంటున్నాను. నేను 2 టైమ్స్ దంచుకున్నాను కాబట్టి ఒక దాంట్లో ఎక్కువ బెల్లము, ఒక దాంట్లో తక్కువ బెల్లము పట్టి ఉండొచ్చు. సో అలా లేకుండా ఈ రెండు కూడా చూడండి, రెండు గిన్నెలు మొత్తం నిండిపోయింది కదా పొడి. మనం ఇలా అన్నం కలుపుకున్నట్లు మొత్తం పొడినంతా కూడా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈవెన్గా కలుపుకోవాలి. ఇందులో ఉండేది అలాగే పక్కన ఉంది కదండి ప్లేట్లో, అది కూడా మనం కలిపేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని నేను కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముందుగా ఈ పొడి వేసాను. ఇది కంప్లీట్గా వేసుకున్న తర్వాత పక్కనుండే దాంట్లో కూడా పక్కనది కూడా వేసుకొని అంతా టోటల్గా ఈవెన్గా కలిసేట్టుగా నేను కలుపుకుంటున్నాను. మీరు బాగా గమనించగలరు. ఈ విధంగా మీరు చేసుకోండి, చాలా చక్కగా కుదురుతాయి లడ్లన్నీ కూడా. సో పైకి కిందికి అన్నం తినే విధంగా అన్నం మనం ఎలా కలుపుకుంటామో అలా టోటల్గా మనం కలుపుకోవాలి. అప్పుడే చాలా బాగా వస్తాయి అన్నమాట. పిల్లల పోషకాలు పెంచడంలో నువ్వులు బెల్లము చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లల పోషకాలు నువ్వులు బెల్లంలో ప్రధాన పాత్ర వహిస్తాయని చెప్పొచ్చండి మనము. సో ఇది మాత్రం మైండ్లో బాగా ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్. మన శరీరంలో వేడి అనేది ఉంటుంది, నువ్వుల వల్ల వేడి ఉంటుంది, కానీ మనం పల్లీలు వేస్తున్నాం కాబట్టి ఏమీ పర్వాలేదండి. ఇంకా షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే తీసుకోవద్దు. నువ్వులు, ఈ పల్లీల లడ్డు ఎక్కువగా తినకండి, వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. సో ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మన డాక్టర్తో కూడా అవసరం లేదు. ఇలా ప్రతిరోజు మనం ఇంట్లో చేసుకొని ఇంట్లో అందరం తలా ఒకటి తింటూ ఉంటే చాలా బాగుంటుంది మన హెల్త్ అనేది. ఈ విధంగా చూసారు కదండి, టోటల్గా నేను కలిపేసుకున్నాను. ఇలా కలుపుకోవటం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనము లడ్డూస్ అయితే తయారు చేసుకుందామండి. ఇది బాగా గట్టిగా మనము మన చేతికి ఎంత ముద్ద వస్తుందో అంత ముద్ద తీసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం లడ్డూని సాఫ్ట్గా చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం పైకి ఆయిల్ నువ్వులు ఆయిల్ వస్తుంది కదా, పల్లీలు ఆయిల్ వచ్చేదే కాబట్టి ఈ రెండు ఆయిల్ బాగా పైకి వచ్చే విధంగా మనము అంత సాఫ్ట్గా లడ్డూస్ అనేది చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయండి. ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు మనం విరిగిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి లడ్డూస్ అనేది. అలా విరగకుండా పగలకుండా ఉండాలి అంటే గట్టిగా ప్రెస్ చేసుకొని మన చేతికి ఎంత ముద్ద వస్తే అంత ముద్దను తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని రౌండ్గా మనం తిప్పుకుంటూ షేప్ చేసుకుంటే బాగా రౌండ్గా వస్తాయి లడ్డూస్ అన్నీ కూడా. అలాగే చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా రోజుకు ఒక స్పూన్ తిన్నా చాలండి. మీరు లడ్డూలు అవసరం లేదు, పౌడరే మాకు కావాలి, మేము లడ్డూసే తినము అనుకుంటే జస్ట్ ఆ పొడైనా సరే ఒక 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ కానీ రోజుకు ఒక స్పూన్ తిన్నా చాలన్నమాట. చాలా మంచిది. లడ్డూస్ లేకపోయినా ఆ పొడినైనా తినచ్చు. ఒకవేళ మీకు జోరుగా అయ్యింది అంటే మీరు కొంచెం పల్లీలు కానివ్వండి లేదా నువ్వులు కానివ్వండి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చాలా చక్కగా కుదురుతాయి. ఇవి
పూర్వకాలం నుంచి వస్తున్న లడ్డూస్ అన్నమాట, నువ్వులు పల్లీల లడ్డూలు. ఇదేం కొత్త రెసిపీ కాదు. ఎవరైనా తెలియకపోయినా, కొత్తగా పెళ్ళైన వారైనా ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత చక్కగా కుదిరాయో, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ప్రతి వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. మీరు దాన్ని కూడా ఓపెన్ చేసి చూసారంటే మీకు ఇంకా వేరే ఐటమ్స్, వేరే ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు చేసుకోగలుగుతారు. వేరే రెసిపీస్ కూడా, రానివి కూడా నేర్చుకోగలుగుతారు. సో ఈ వీడియో అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని, మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. నా వంటలు చూసి మీరు ట్రై చేస్తున్నారని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. ఇలా లడ్లన్నీ కూడా చేసుకోవాలండి. లడ్లన్నీ కూడా పిండి అయిపోయే వరకు లడ్డూస్ అన్నీ చేసి పెట్టేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇలాంటి రెసిపీస్ ఎన్నో కూడా మన ఛానల్లో ఫ్యూచర్లో ఉంటూనే ఉంటాయి, పెడుతూనే ఉంటాను. వీడియోస్ అన్నీ మీకోసం చూపిస్తూనే ఉంటానండి. చాలా కరెక్ట్ కొలతలతో ఉంటుంది మన ఛానల్, చాలా నమ్మకంగా ఉంటుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. తప్పకుండా అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం అండి, ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి. మీ బంధుమిత్రులకు, ఫ్రెండ్స్కి అందరికీ మన ఛానల్ని కానివ్వండి, మన వీడియోస్ని కానివ్వండి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో మరో వీడియోతో నెక్స్ట్ డే మళ్ళీ మీ ముందుకు వస్తాను సరికొత్త వంటతో. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్ పక్కా ఓపెన్ చేయండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.